వెల్కమ్ టు మాన్యశ్రీ కిచెన్. ఈరోజు అరటికాయ ఢిల్లీ తయారు చేద్దాం. ఢిల్లీ అంటే ఏంటో అనుకోవద్దు, నా చిన్నప్పటి నుంచి దాన్ని ఢిల్లీ అని అన్నారు అమ్మ అందరూ కూడా. నేను కూడా అదే అంటున్నాను. మీ ప్రాంతంలో ఏమంటారో చెప్పండి మరి. సరే, వీడియోలోకి వెళ్ళిపోదాం. తయారీ ఎలాగో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో నీళ్లు పెట్టి పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ అరటికాయలని తలాతోక కట్ చేసి 2 ముక్కలుగా కట్ చేసి ఈ వాటర్లో వేసేద్దాం. ఇదిగో ఈ విధంగా అరటికాయలని కట్ చేసి వేసుకున్నాం. వీటిని బాగా ఇప్పుడు ఉడికించుకొని పీల్ తీసి పక్కన పెట్టుకుందాం. ఇది చాలా త్వరగా ఈజీగా అయిపోతుంది. అరటికాయ ముక్కలు ఉడికినాయి లేదో చూద్దాం. మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకుందాం. ఇందులోకి ఇప్పుడు ఏమేమి కావాలో రెడీ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎల్లుల్లిపాయలు, 2 కరివేపాకు రెమ్మలు, 2 ఎండుమిర్చులు, నిమ్మ చెక్క ఒకటి రెడీ పెట్టుకున్నాం. స్మాష్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలకి కాస్త పసుపు, ఉప్పు, మిరియాల పొడి, కొంచెం కారం వేసి మెత్తగా కలుపుకుందాం. ఇందులోనే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందాం. దీనిలోనే ఇప్పుడు ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకుందాం. ఇలా కలిపి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకుందాం. పాన్ పెట్టి స్టవ్ వెలిగించి పన్నీర్ని రెడీ చేసుకుందాం. పాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. పాన్లో ఆయిల్ వేసుకొని రెడీ చేసుకుందాం. ఆయిల్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కాస్త కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఇంగ వేసి పొంగించుకుందాం. ఇప్పుడు అరటికాయ ఢిల్లీ వేసి మిక్స్ చేసేద్దాం. ఎంతో టేస్టీగా, పుల్లపుల్లగా, కారంగా ఉండే అరటికాయ ఢిల్లీ రెడీ. చాలా క్విక్గా అయిపోతుంది. చాలా ఈజీగా కూడా ఉంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఊళ్ళో దీన్ని ఏమని అంటారో కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అరటికాయ ఢిల్లీ రెడీ.